దక్షిణార్థులలో అందరు మంచిగా ఉన్నారులా ఇక ఈ రోజు జబర్దస్త్ ముచ్చట్లు ఏమున్నాయో పాలరుచుకోద్దాం పారి అద్దద్దనుకుంటా ఎంతమంది మాట అడ్డమేసినా అప్పట్లో రేవంత్ రెడ్డి షెయి పార్టీ పెబ్బైతే మంచిగా ఉంటుందని సీట్ల ఊసోబెట్టిరు ఢిల్లీ పెద్దలు. ఇప్పుడు రాష్ట్రంలో షెయి పార్టీ ఎలుగులకైనాక సీఎం అవుతాడని పబ్లిక్ అందరూ అనుకుంటుంటే అట్టెట్ట చేస్తారని అడ్డం పడ్డారు. ఢిల్లీ పెద్దోళ్ళ కాడికి పోయి నాకంటే నాకన్నట్టే సీఎం సీటు కోసం కోట్లాట చేసిరు. ఎవరేనన్నా ఎవరెన్ని అడ్డుపిడకలేసినా ఢిల్లీ పెద్దోళ్ళు మాత్రం రేవంత్ ఆలు సార్కెళ్ళనే మొగ్గు చూపెట్టటాలకు సారే సీఎం అయ్యిండు. బేస్తారం నాడ ఏటి ప్రమాణ స్వీకారం కార్యానికి అంతా తయారు చేసిరు. ఇక ముచ్చటేందో పాలరుచుకోద్దాం పారి 10 ఏళ్ళు లయ్యి అనుకుంటా రాష్ట్రం అంతా తిరిగిన కారు షెడ్డుకు పోయింది. షెయి పార్టీ ఎలుగులైంది. ఇక బేస్తారం నాడు మిట మధ్యాహ్నం షెయి పార్టీ తరపుకేంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ సార్ ప్రమాణ స్వీకారం చేసిన కాంచి తెలంగాణలో షెయి పార్టీ సర్కారు ఏల్తదన్నట్టు. అట్ట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యానికి ఎల్బీ నగర్ స్టేడియాన్ని ముద్దుగా సింగారిస్తున్నారు అధికారులు. పోలీసు వాళ్ళ కాంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల దానిక అందరు ఎల్బీ స్టేడియం చుట్టే తిరుగుతున్నారు. అక్కడ మంచి షెడ్డలన్నీ అరుచుకుంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పటికే నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతున్నా, మీరందరూ నా ప్రమాణ స్వీకార కార్యానికి రావాలని పెద్ద పెద్దోళ్ళందరినీ కలిసి అడిగిండట. అట్టా సోనియమ్మ, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక మేడం, ఖర్గే సార్ల కాడికి పోయి అడిగిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే సారు ప్రమాణ స్వీకారం అయిపోయిన అట్లనే ప్రచారంలో చెప్పిన 6 గ్యారంటీల మీద సంతకం పెడతాడు అనుకున్నారు పబ్లిక్. కానీ అట్టేం కాదట. ముందుగాల అప్పుడు ప్రచారంకి వెళ్ళబోయినప్పుడు ఒక మరుగుద్దు షెల్లకు ఉద్యోగం ఇస్తానని సంతకం పెట్టి మాటిచ్చొచ్చిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ముందుగాల అట్టగా బుజ్జికి ఉద్యోగం ఇచ్చినాకనే మిగతా కార్యాల మీద సంతకాలు పెడతా అని అనుకొస్తున్నాడట సారు. అటగా ప్రమాణ స్వీకార కార్యానికి బుజ్జిని కూడా రమ్మని కబురు పంపించిండట. అంతేకాదు అటు ఏపీకేంచెల్లి చంద్రాల సార్ను, జగనాల సార్ను రమ్మని పిలిస్తే ఇటు తెలంగాణకేంచి మాజీ ముఖ్యమంత్రి కేసీరావు సార్ను కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రావాలని కబురు పంపించిండట రేవంత్ సారు. ఏదైతే కానీ బేస్తారం మధ్యాహ్నం సంధి తెలంగాణలో షెయి పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రాన్ని అంతా ఇక 5 ఏళ్ళే లేదు షెయి పార్టీ. ఇప్పటికైతే సీఎం అవ్వాలనే పంచాయతీ అయితే తెగింది. కానీ ఇక మంత్రి పదవుల కొంచెం పెద్ద పెద్ద బడా లీడర్లు అందరూ ఢిల్లీ చుట్టూ తిరిగేందుకు తయారవుతున్నారట. ఇంతమంది ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారట హైకమాండ్కేంచి. మరి చూడాలి మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది. కానీ మొత్తానికైతే అనుకున్నది సాధించిండు పొండ్రి రేవంత్ సారు. కేసీరావు సారు ముఖ్యమంత్రి ఉన్నన్నాళ్ళు సారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఎట్లుంటుందో ఎవ్వరికి తెలియదు. అటు చుట్టుముట్టున్నోళ్ళైతే బయటికెంచి చూసి సంబురపడే తప్పితే లోపలికి పోయి చూసేటి భాగ్యం ఎవ్వరికి లేకపాయే ఎన్నాళ్ళు. ఇగిట ఓట్లల్లో ఓడిపోవడే ఆలస్యం. పబ్లిక్ అందరినీ ఫామ్ హౌస్లోకి ఇడిచిపెట్టిరు. ఇక ఎట్టుంటుందో మనం కూడా చూడాలి కదా. ఓపాలు చూసేద్దాం పారి. సారు అధికారంలో ఉన్నన్ని నాళ్ళు సారు ఫామ్ హౌస్లకు పోతే ఎవ్వరిని రానియడు, సారు ఫామ్ హౌస్ ఎట్టుంటుందో ఎవ్వరికి తెలియదు అని ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోసిరు. ఇప్పుడు తీరా ఓట్లల్లో ఓడిపోయినాక సారిగా ఫామ్ హౌస్లనే ఉంటాడు, ఫామ్ హౌస్ నుంచి బయటికే రాడు, సార్ ఎవ్వరికి కనపడు అని పుకార్లు లేపిరు పబ్లిక్. కానీ అట్టేం కాదు. ఓడిపోయినాక అట్లనే వారం తిరగక ముందుకే సార్ బయటకు వచ్చుడు కాదు, బయట పబ్లిక్నే ఫామ్ హౌస్ నిండా నింపిండు. అది సుశీల ఎట్టగా పడుతున్నారో పబ్లిక్. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అనుకుంటా కేసీఆర్ సార్ను చూసి ఒక్కటే జేజేలు కొడుతున్నారు. అప్పుడు ఓట్లప్పుడేమో ఓట్లు వేయకుండా ఓడిపోయినాక వచ్చి సీఎం సీఎం అంటే సీఎం ఏం చేస్తాడు చెప్పుది. ఇగో ఇట్ట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోపలికి చుట్టుముట్టు ఉండేది పబ్లిక్ పంపించేటాళ్లకు ఫామ్ హౌస్ ను చూసిన పబ్లిక్ సంబరం చిన్నగా లేదు. అటు కేసీఆర్ సార్లు చూసుడేమో కానీ ఫామ్ హౌస్ చూసి అయితే ఒక్క తిరిగా మురిసిపోతున్నారు అక్కడి పబ్లిక్. సారు సుధాంతే పబ్లిక్ చూపెట్టిన అభిమానానికి మురిసి ముప్పందం అయ్యిండు. వాళ్ళని చూసిన సంబరంలో సారుకు నోటి మాట రాకుండా దండం పెట్టి అందరి ముఖంకెల్లా చూస్తున్నాడు. ఎవరెవరు మనోళ్ళు ఎవరెవరు మంజోళ్ళు అని అనుకుంటుండో ఏమో మరిగా. పాపం ఒక చూడు కేసీఆర్ సార్ ముఖంలో నెత్తురు లేదు, పక్క పొంటి ఉన్న హరీష్ రావు సార్ ముఖంలో ఆనందమే లేదు. మరి బాధ ఉండదా? ఇన్నాళ్ళ సంది పదవులలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఒక్కపారిగా పదవులు లేకుంటే ఎంత బాధ ఉంటది. ఏదన్నా కానీ ఇది కానీ కేసీఆర్ సార్ మీద అక్కడి పబ్లిక్ చూపించేటి పాయడమే మా గొప్పగా ఉన్నది పోండ్రి. చూసిర్రు కదా ఈ అల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక ఉంటా.